అందరికీ నమస్తే. పోలింగ్ పర్సెంటేజ్‌ని ఎలక్షన్ కమిషన్ ఎప్పటికప్పుడు ఇయ్యదు. 2 అవర్స్‌కి ఒకసారి మాత్రమే ఇస్తది. 2 అవర్స్ కాంగానే కూడా ఇయ్యదు. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకొని ఇస్తారు. ఎందుకంటే అంతా వివిధ పోలింగ్ సెంటర్ల నుంచి అసెంబ్లీల వారీగా ప్లస్ పార్లమెంట్ల వారీగా మొత్తం తీసుకొని దాన్ని క్రోడీకరించి దాన్ని లెక్కలు చేసి అప్రాక్సిమేట్లీ కనీసం ఇది పర్ఫెక్ట్ ఫిగర్ కాకపోయినా అప్రాక్సిమేట్‌గా దగ్గరగా దరిదాపుగా ఇచ్చే ప్రయత్నం ఎలక్షన్ కమిషన్ చేస్తూ ఉంటుంది. నా వెనక కనిపిస్తున్న పిక్చర్ కూడా అదే. 5 గంటల వరకు పోలైన పర్సెంటేజ్ ఇది. మొత్తం తెలంగాణ ఓవరాల్‌గా 17 పార్లమెంటుల్లో 61.6% తెలంగాణ వ్యాప్తంగా కూడా పోలింగ్ నమోదైంది. ఇంకా లాస్ట్ 6 వరకు ఇంకొక గంట టైం మాత్రమే ఉంది. గంట లెక్క తేలాల్సింది. అది తర్వాత తెలుస్తుంది. వివిధ కాన్స్టిట్యున్సీల విధంగా ఉంది. మొత్తం ఓవరాల్‌గా చూస్తే 61.6% తెలంగాణలో పోలింగ్ నమోదైంది. హైయెస్ట్గా చూస్తే 71.91 జహీరాబాద్లో హైయెస్ట్ పోలింగ్ మనకు కనిపిస్తుంది. ఎప్పటిలాగానే హైదరాబాద్ సెకండ్ లాస్ట్లో నుంచి ఫస్ట్ మనకు హైదరాబాద్ 17వ ప్లేస్ ఇది 39.17 అందరికన్నా తక్కువ ఓట్లు నమోదైన హైదరాబాద్లోనే. ఇక్కడ చూస్తే ఆదిలాబాద్లో చూస్తే 69.81% ఓట్లు నమోదైనాయి. ఆదిలాబాద్లో పోలింగ్ సెంటర్లు చాలా బిజీగా ఉన్నాయి. ఇంకా చాలా బిజీగా ఉన్నాయి. అందరూ ఓటుకు వినియోగించుకోబోతున్నారు. ఆదిలాబాద్లో కొన్ని కాన్స్టిట్యున్సీల్లో ఆల్రెడీ పోలింగ్ కొన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు సమస్యాత్మక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలలో ఆల్రెడీ పోలింగ్ కూడా అయిపోయింది. అయినా సరే జనం చాలామంది లైన్లో ఉన్నారు. బహుశా వాళ్ళందరూ ఓటుకు వినియోగించుకోబోతున్నారు. ఇప్పటిదాకా 5 గంటల వరకు అయిందైతే 69.81, భువనగిరి 72.34, హైదరాబాద్ దగ్గరనే ఉంది భువనగిరి. అయినా సరే ఓటింగ్ పర్సెంటేజ్ బాగా పెరిగింది. చేవెళ్ళ 53.15, దీనిలో అర్బన్ ఏరియానే ఎక్కువ ఉంటుంది. అర్బన్ ఓట్లు ఎక్కువ కాబట్టి పోలింగ్ పర్సెంటేజ్ తక్కువ ఉంది. హైదరాబాద్ 39.17. హైదరాబాద్ మీకు విషయం చెప్పాలి, హైదరాబాద్లో ఎప్పుడైనా 50% లోపే ఓటింగ్ నమోదవుతుంది. కానీ ఈరోజు ఏమైందంటే మార్నింగ్ నుంచి చాలా మందకొడిగా నడుస్తున్నాయి. హిందువుల ఓట్లు ఎక్కువ కనిపించినాయి పోలింగ్ సెంటర్ల దగ్గర, ముస్లిం ఓట్లు కొద్ది తక్కువ కనిపించినాయి. ఎంఐఎం వాళ్ళు ఇల్లు తట్టి తలుపు తట్టి రండి బయటికి రండి ఓట్లు వేయండి అని చెప్పి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ గేట్లు కొట్టి అందరిని బయటికి రప్పించి ఓటింగ్ పంపిస్తున్నారు. చివరి నిమిషంలో వాళ్ళందరినీ లైన్లో నిలబడితే చాలు ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతుంది, వాళ్ళ ఓట్లు పెరుగుతాయన్న ఉద్దేశంతో ఎంఐఎం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కరీంనగర్ చూస్తే 67.67, ఖమ్మం 70.76, తర్వాత మహబూబాబాద్ 68.6, మహబూబ్ నగర్ 68.40 మహబూబ్ నగర్, తర్వాత మల్కాజ్గిరి 46.27, మెదక్ 71.33, తర్వాత నల్గొండ 70.36, ఇది వచ్చేసి నాగర్ కర్నూలు 66.53, నిజామాబాద్ 67.96, తర్వాత పెద్దపల్లి 63.86, సికింద్రాబాద్ 42.48, వరంగల్ 64.08, జహీరాబాద్లో 71.9% ఇప్పటివరకైతే ఓటింగ్ నమోదైంది. ఓవరాల్గా అయితే 61.6% నమోదైంది. వివిధ కాన్స్టిట్యున్సీలలో పడ్డ ఓట్లు అంటే పోలింగ్ అయిన ఓట్లు గెలుపోవడాలను డిసైడ్ చేసే అంశంగా మనకు కనిపిస్తుంది. హైదరాబాద్లో ఏ ఓట్లు ఒకవేళ ముస్లిం ఓట్లు ఎక్కువ పోలైతే ఎంఐఎం గెలుస్తుంది, ముస్లిం ఓట్లు తక్కువ పోలైతే హిందూ ఓట్లు ఎక్కువ పోలైతే బీజేపీ గెలుస్తుంది. అక్కడ ఎట్లా ఉంటుందో తెలియదు. మార్నింగ్ నుంచి చాలా మందకొడిగా పోలింగ్ నడుస్తుంది. సికింద్రాబాద్లో చాలా తక్కువ పోలింగ్ నమోదు. సికింద్రాబాద్లో కూడా మైనార్టీ ఓట్లు తక్కువ పోలింగ్ కనిపిస్తుంది. మైనార్టీ ఓట్లు చాలా తక్కువ వచ్చినాయి. ఎందుకు చెప్తుందంటే మైనార్టీలు అంతా కూడా 60-70% అంతా కూడా కాంగ్రెస్కి ఓటేస్తున్నారు. మైనార్టీలు మొత్తం వన్ సైడ్ ఉన్నారు. హిందువులు కాంగ్రెస్ నుంచి చాలా వరకు కట్ అయినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్స్లో కావాలని బీఆర్ఎస్ను ఓడించాలని కాంగ్రెస్కు ఓటేసిన చాలామంది ఇప్పుడు కాంగ్రెస్తో లేరు. కాంగ్రెస్తో డిటాచ్ అయిపోయినారు. వాళ్ళు కాంగ్రెస్ నుంచి విడిపోయి మళ్ళీ బీఆర్ఎస్కో లేకపోతే బీజేపీకో ఓటేసినట్టుగా మనకు ఉదయం నుంచి ఇదో పోలింగ్ సెంటర్ దగ్గర చూస్తే సిచ్యువేషన్ కనిపించింది. కాకపోతే మొత్తం ఓవరాల్ ఎలక్షన్ మాత్రం ఇది మోడీ ఎలక్షన్ లేకపోతే ఇది సెంట్రల్ ఎలక్షన్ అన్న ఒక కాన్సెప్ట్తో జనాలు ఓటేసినట్టుగా కూడా మనకు కనిపించింది. ఎందుకంటే ఇది లోకల్ ఎలక్షన్ కాదు, ఇది సెంట్రల్ ఎలక్షన్, ఇది మోడీ ఎలక్షన్, ఇట్లాంటి మాటలు కూడా చాలామంది చెప్పింది. కాబట్టి ఏం జరుగుతుందో తెలియదు. అదంతా నేను మళ్ళీ రివ్యూ ఇస్తాను. 6 తర్వాత మొత్తం అసలు ఏ కాన్స్టిట్యున్సీలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది రివ్యూ ఇస్తాను. ఇప్పటికైతే ఓవరాల్గా ఉన్న పర్సెంటేజ్లు అయితే ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.